దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,304 అదనపు బస్సులను కేటాయించారు. రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. జేబీఎస్ నుంచి 1602, ఎల్బీనగర్ నుంచి 1193, ఉప్పల్ నుంచి 585, ఆరంఘర్ నుంచి 451 అదనపు బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. దసరా పండుగ సందర్భంగా సొంతూరులో వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు అరేంజ్ చేసింది. ప్రస్తుతం మనము ఉప్పల్ డిపో వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు తమ సొంతూరు వెళ్లేందుకు కూడా ఉప్పల్ బస్ స్టాప్ వద్దకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే వరంగల్, యాదగిరిగుట్ట, తొర్రూరు, హన్మకొండ ఈ ప్రాంతాలకు కూడా ఈ ఏరియా నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడిపిస్తూ ఉంది. ఇక అటు జేబీఎస్, ఎంజీబీఎస్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కూడా ఆర్టీసీ బస్సులు నడిపిస్తూ ఉంది. దాదాపు 6,000కు పైగా బస్సులు నడిపిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడ ప్రయాణికులు సొంతూరులకు వెళ్లేందుకు కూడా అటు ఉప్పల్ బస్ డిపో వద్దకు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సెంటర్ వద్ద కూడా వచ్చి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు దీనికి సంబంధించిన ఉప్పల్ ప్రాంతం నుంచి ఎన్ని బస్సులు నడిపిస్తున్నారు ఏందనేది మరిన్ని విషయాలు తెలుపుకునేందుకు డిప్యూటీ రీజనల్ మేనేజర్ వరంగల్ నుంచి మాధవరావు గారు ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, మనకు ఉప్పల్ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా ఎన్ని బస్సులు నడిపిస్తున్నారు, ఏ ప్రాంతానికి నుంచి బస్సులు ఆపరేట్ చేస్తున్నారు? ఓకే, నమస్కారం అండి. నా పేరు మాధవరావు, నేను డిప్యూటీ రీజనల్ మేనేజర్ వరంగల్ రీజన్. సో ఇక్కడ మనకు దసరా సందర్భంగా 1వ తారీఖు నుంచి మనకు 11వ తారీఖు వరకు మేము దరిదాపు ఒక 850 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. సో ఒక మామూలు రోజులు 50 బస్సులు ఎక్స్ట్రా కానీ, ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోజు 100 బస్సులు ఎక్స్ట్రాగా మనం ప్లాన్ చేయడం జరిగింది. సో అదే గమనిస్తే సేమ్ అలానే ఉందండి. ఎందుకంటే 1వ తారీఖు మనకు సెలవులు ప్రకటించిన తర్వాత ఫస్ట్ డే 88 బస్సెస్ మనం ఎక్స్ట్రా తిప్పడం జరిగింది. అట్లనే నిన్న ఇంటర్మీడియట్ కాలేజ్కి సెలవులు ప్రకటిస్తే 6వ తారీఖు నాడు ఒక 109 బస్సులు ఎక్స్ట్రా ఆపరేట్ చేయడం జరిగింది. నిన్న సోమవారం కూడా దాదాపు ఒక 109 ఎక్స్ట్రా బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. సో అంతా సజావుగా నడుస్తున్నది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశామండి. అంటే ఒక 20 మంది స్టాఫ్ రౌండ్ ద క్లాక్ మనకు పనిచేసేటట్టు షిఫ్ట్కి ఒక 20 మందిని పెట్టుకొని బస్సులు పార్కింగ్ కానీ, లైటింగ్ కానీ అండ్ బోర్డింగ్ కానీ సజావుగా జరిగేటట్టు ప్లాన్ చేసామండి. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో కొన్ని ఎక్స్ప్రెస్ బస్సులో ఈ పథకం వర్తిస్తుంది. అందులో కొంత రష్గా అనిపిస్తుంది. దీని గురించి ఎట్లా అరేంజ్ చేశారు? మహాలక్ష్మి మనకు 50% మహాలక్ష్మి బస్సులు ఉన్నాయండి. సో మేము డైలీ తిప్పే 100 బస్సులో ఒక 50 బస్సులు హై ఎండ్ ఉంటే 50 బస్సులు మహాలక్ష్మి ఉండేటట్టు చూస్తున్నాము. మాకు బస్సులు సరిపడిన పక్షంలో సిటీ బస్సులు కూడా తెచ్చి ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఎప్పటి వరకు స్పెషల్ బస్సులు ఆపరేట్ టైం? ఈ స్పెషల్ బస్సులు పండుగ వరకు ఉంటాయండి. 12వ తారీఖు వరకు కూడా ఉంటాయి. యాక్చువల్గా 11th లాస్ట్ ఉంటుంది. 12వ తారీఖు పండుగ రోజు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి పండుగ రోజు కూడా మధ్యాహ్నం వరకు బస్సులు తిరుగుతాయి. రిజర్వేషన్కి సంబంధించి ఏ బస్సులలో పెట్టారు? రిజర్వేషన్ సర్వీసులు కూడా ప్లాన్ చేసినామండి. ఓపీఆర్ఎస్లో మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వీసులు కూడా ఎక్స్ట్రా సర్వీసులు ప్లాన్ చేయడం జరిగింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. మాకు ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, TSRTC-online.in అని. దాని పేరు కూడా ఈ మధ్య TGSRTC-bus.in అని మార్చడం జరిగింది. ఇప్పటివరకు మనకు ఉప్పల్ ఈ కేంద్రం నుంచి ఎంతమంది ప్రయాణికులు ప్రయాణించారని మీరు లెక్కలు అంచనా వేస్తున్నారు? అంటే మా అంచనా ప్రకారం ఈ ఎక్స్ట్రా బస్సులు చూస్తే మాకు డైలీ ఒక 10,000 మంది ఎక్స్ట్రా అనుకున్నా కూడా ఈ 7 రోజుల్లో ఒక 70,000 మంది ప్రయాణం చేసి ఉంటారండి. 70,000 మంది. ఇంకా మాకు 3 రోజులు ఉంది. సో ఇవి ఇంకా రేపు ఇంకా ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు దసరా పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ప్రజలు ప్రయాణికులు సొంత ఊర్లకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అందుకు అనుగుణంగా కూడా ప్రజలకు ప్రయాణికులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తగ్గకుండా ఆర్టీసీ అన్ని విధాలుగా కూడా ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. అయితే మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ఎక్కువ దాదాపు ఎక్స్ప్రెస్ బస్సులలోనే ప్రయాణికులు ఈ పథకం వర్తిస్తున్న నేపథ్యంలో అందులోనే వెళ్తున్నారు కాబట్టి వారికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా ఇటు డిప్యూటీ రీజనల్ మేనేజర్ మాధవరావు గారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ మధుతో మహేష్ న్యూస్ ఉప్పల్ నుంచి.